నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉన్నాం. ఏదైతే దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను జరుపుకుని ప్రస్తుతం మనతో పాటు పాషం యాదగిరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, చెప్పండి, ఇలా దొడ్డి కొమరయ్య గారి జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఆయన కళలు ఎంతవరకు నెరవేరుతున్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? దొడ్డి కొమరయ్య గారి కళలు నెరవేరలే. ఎందుకంటే దేశమంతా ఒక తెలంగాణ ఆంధ్రనే కాదు, దేశమంతా అంతే దోపిడీదారు రాజ్యమే నడుస్తున్నది. విష్ణు రామచంద్రారెడ్డి పాలకులే ఉన్నారు, వాళ్ళ వారసులే పరిపాలకులకు ఉన్నారు. పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వాళ్ళే కూర్చొని ఉన్నారు. రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. అందుకని మనం చేయవలసింది ఏంటంటే మళ్ళీ విష్ణు రామచంద్రారెడ్డి వారసులను గద్దె దించి దొడ్డి కొమరయ్య వారసులను కూర్చోబెట్టాలి. అంటే పేదవాన్ని కూర్చోబెట్టాలి. అంటే ఎన్నికలు ప్రజాస్వామికంగా లేవు. అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి. దొంగలు లంగలు లఫంగలకే టికెట్లు అమ్ముతున్నాయి. 100 కోట్లు తీసుకొని పార్లమెంట్ సీట్లు అమ్ముతున్నారు. నువ్వు వాడు ఎవరికి అమ్ముతున్నారు? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియాకే అమ్ముతున్నారు. పేదోళ్ళకి ఇస్తలేరు, నిజాయితీ పరులకు లేదు, మేధావులకు లేదు. అందుకని పార్లమెంట్లో లేరు. ఒక 5-6 కూడా తప్పిస్తే ఎవరు లేరు. 5-6 కూడా ఏం చేయలేరు. కౌరవుల సభలు భీష్ముడు ద్రోణుడు ఏం చేస్తారు? వీళ్ళు కూడా అంతే. అందుకని మనం చేయవలసింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని తీసుకొని రావాలి. ప్రజాస్వామ్యం దేశంలో లేదు. దేశంలో ఉన్నది చోరతంత్రం, క్లెప్టోక్రసీ. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. దొంగలే ఉన్నారు అందరు. 543 మందిలో 5-6 తప్పిస్తే అందరు దొంగలు, మాఫియానే కనిపిస్తుంది. అసెంబ్లీలో కూడా చూస్తే తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, ఆంధ్ర అసెంబ్లీ కావచ్చు, కర్ణాటక ఎక్కడైనా చూస్తే వాళ్ళే కనిపిస్తారు. భూములు, డబ్బులు ఉన్నాయి. ధనస్వామ్యం, చోరస్వామ్యం తప్ప ప్రజల స్వామ్యం లేదు. పేదోడు ఎన్నికయ్యే పరిస్థితే లేదు. అందుకని మళ్ళీ మనం ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించి ఉన్నట్టు చెప్పాలి. దొంగల రాజ్యం ఉన్నది, ప్రజల రాజ్యం లేదు అని చెప్పాలి. ప్రజల రాజ్యం రావడానికి ఏం చేయాలని కూడా చెప్పాలి. ప్రజలందరి మధ్యన ఉమ్మడి రాజకీయ చైతన్యం సృష్టించాలి. వాళ్ళు పోరాటం చేయడానికి సంఘీభావం పునాదిగా నిర్మాణం చేయాలి. అది చేయడం ద్వారా మాత్రమే దేశంలో ప్రజాస్వామ్యం వస్తుంది, లేకపోతే రాదు. అందుకని ఈరోజు చాకలేరమ్మ గుర్తు చేసుకున్నా, దొడ్డి కొమరయ్యని గుర్తు చేసుకున్నా, లేకపోతే బందగేని గుర్తు చేసుకున్నా, ఎవరిని గుర్తు చేసుకున్నా, ఆఖరి గుమ్మడి రేణుకని గుర్తు చేసుకున్నా కూడా మనం ప్రజల రాజ్యం కోసమే పోరాటాలు చేయాలి. పోరాటాలు చేయకుండా ఏది కాదు. మంట పెట్టకుండా అన్నం ఉడకదు. అందుకని అవి చేయడానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. అది తీరుగా చేయాలి. ఓకే అన్న, వీరందరికీ కూడా సాయుధ పోరాటాలు అనేక మంది ప్రాణాలకు తెగించి మరి పోరాటం చేశారు. అనేక మందిని గుర్తించుకుంటున్నాం జయంతులకు, వర్ధంతులకి. కానీ వాళ్ళ ఆశయాలను ఎంతవరకు నడిపిస్తూ ఉన్నామని చెప్పి చెప్తే మీరేం చెప్పదలుచుకుంటారు మీ ఆశయాలపైన? వాళ్ళ ఆశయాలను గుర్తు చేసుకోవాలి కదా. వాళ్ళ ఆశయం ఏంది? దేశంలో ప్రజాస్వామ్యం రావాలి. ఏముండే అప్పుడు? బ్రిటిష్ వాళ్ళ తొత్తు నిజాం ఉండే. నిజాం తొత్తు భూషణ్ విష్ణు రామచంద్రారెడ్డి ఉండే. రజాకార్ పార్టీ జనరల్ సెక్రటరీ కదా. రజ్వీ ప్రెసిడెంట్ అయితే హిందూ రజాకారులు, ముస్లిం రజాకారులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ తర్వాత దొరలు ఉన్నారు, భూస్వాములు ఉన్నారు. వీళ్ళందరి రాజ్యం ఉండే ఆ రోజు. పేదోని రాజ్యం లేదు. ఇప్పటికీ పేదోని రాజ్యం లేదు. తలుచుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రోజుకి ఈ రోజుకి ఏమైనా తేడా ఉన్నదా? తేడా లేకపోతే వాళ్ళు ఎందుకు పోరాటం చేసారు, మనం ఎందుకు చేస్తలేము? దామగుండం అని చెప్పి భూములన్నీ గుంజుకుంటుంటే 13 లక్షల చెట్లు కొట్టేస్తుంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద 400 ఎకరాల చెట్లు కొట్టేసేస్తుంటే, అడవుల నుంచి చెంచుల్ని, కోయల్ని, కొండలను తరిమేస్తుంటే మనం మౌనంగా ఎందుకున్నాం? మౌనం అంటే మన అజ్ఞానమా లేదా బద్మాషా, బేకూఫా? ఇది అడగాలి. బద్మాషి అయితే కూడా తప్పే, బేకూఫ్ అయితే కూడా తప్పే. అందుకని బేకూఫ్ని బద్మాషిపై మూసిన మురికాలు పడేద్దాము, చైతన్యం సృష్టిద్దాం, ఉన్నట్టు చెప్దాము. సోషల్ మీడియాను వాడుకోవాలి. సోషల్ మీడియా ద్వారా మాత్రమే వాస్తవాలు ముందుకు పోతాయి. సోషల్ మీడియా తప్పు కూడా ఉండొచ్చును, తప్పు చేసే వాళ్ళు కూడా ఉండొచ్చును, కానీ మంచి చేసే వాళ్ళు కూడా చూస్తారు జనం, దాన్ని ఆదరిస్తారు. అందుకని జనం ఆదరించే సోషల్ మీడియాని తీసుకొద్దాము, సామాజిక మాధ్యమాలు తీసుకొద్దాము. తీసుకొచ్చి ప్రతి వాడిని ఒక ఊరికి ఒక AK-47 ఇవ్వాలి, ఇచ్చి షూట్ చేయమని చెప్పాలి. AK-47 అంటే సెల్ ఫోనే, షూట్ చేయాలి, సోషల్ మీడియాలో పెట్టాలి. HCU పైన కూడా మండిపడతా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏందన్న? HCU అవును, HCUలో చేసేది తప్పు కదా. 400 ఎకరాల చెట్లు కొడతారా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆగ్రా చుట్టుపక్కల ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా తాజ్మహల్ చుట్టూ 454 చెట్లను కొట్టేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ₹1,00,000 జుర్మానా కట్టమన్నది ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం అంటే 4,54,00,000 రూపాయలు జుర్మానా ప్రభుత్వం కట్టాలి. మరి 400 ఎకరాలు ఎన్ని చెట్లు ఉంటాయి? ఎకరాకు 1000 చెట్లు ఉంటాయి. ఇప్పుడు 400 ఎకరాలు ఎన్ని చెట్లు ఉంటాయి? మరి అన్ని చెట్లను ఇట్లా పొదలంటారా? మీరు పొదలు పెరిగి చెట్టు అవుతాయి కదా, దానికి పర్మిషన్ తీసుకురా, అడిగినరా, ఎవరైనా మీటింగ్ పెట్టిరా? దీనివల్ల ఎన్వైర్న్మెంట్ ఎటువంటి విఘాతం కలుగుతుంది అనేది పర్యావరణానికి ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హియరింగ్ ఏమైనా పెట్టినరా? ఇంపాక్ట్ హియరింగ్ ఏం పెట్టలేదు. ఏం పెట్టకుండా చెట్లు ఎట్లా కొట్టేస్తారు? ఇంతకాలం లేనిది. తర్వాత అది యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీకి పట్టాలు చూపించమంటే ఏం చూపిస్తారు? ఇప్పుడు పట్టాలు ఎవరు చూపించలేరు. యూనివర్సిటీకి లేదు. ఉస్మానియా చూపించమంటే కూడా చూపించదు. ఉస్మానియా భూములన్నీ కబ్జా అయినాయి కదా, ప్రభుత్వమే చేసింది కదా. అక్కడ హోటళ్ళన్నీ కబ్జా అయినాయి, స్కూళ్ళు ఉన్నాయి, హోటళ్ళు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీకే ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క ఉన్నాయి, అవన్నీ కబ్జాలండి. ఇది కూడా కబ్జా అవుతుంది రేపు. మళ్ళీ దొంగలకు ఇచ్చేది ఏంది, చెట్లు కొట్టడం ఏంది, దొంగలకు ఇచ్చేది ఏంది. అప్పుడు ఎంఐజీకి ఇచ్చి కూడా చాలా, ఐజీఎంకి ఇచ్చి కూడా తక్కువనే. అది లక్షలు ఇస్తారా, కోట్లలో ఉంటే వేలకు అమ్ముకున్నాడు. అది తప్పే చంద్రబాబు నాయుడు చేసింది. అదే మళ్ళీ రాజశేఖర రెడ్డి రద్దు చేసిండు, మళ్ళీ మీరు రద్దు చేస్తుంది. చంద్రబాబు నాయుడు వారసులా మీరు? చంద్రబాబు నాయుడు చేసిన దొంగ పనులు మీరు చేస్తున్నారంటే మీరు ఎవరి వారసులు? కాంగ్రెస్ పార్టీ చేయదు కదా, ఇందిరాగాంధీ ఇచ్చింది కదా స్థలాన్ని. తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇచ్చింది. ప్రభుత్వ స్థలం అంటారు కదా. ప్రభుత్వ స్థలమైన చెట్లు ఎట్ట కొడుతుంది ప్రభుత్వం? ఇప్పుడు 454 చెట్లు కొట్టింది ప్రభుత్వమే తాజ్మహల్ దగ్గర. ఇప్పుడు 400 ఎకరాలు కొట్టేది లక్షల చెట్లు కదా. మరి దామగుండమ్మ కూడా లక్షల చెట్లు కదా, దానికి జరువాన కట్టాలి కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా. మీరు చెట్లు ఎట్ట కొడతారు? చెట్లు నరికేయడం అంటే మనిషిని నరికేయడం అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే హత్యలు చేస్తారా మీరు? మరి అది తప్పు కదా. అది బుల్డోజర్లు పెట్టి అడగకుండా రాత్రిపూట వచ్చి శనివారం శుక్రవారం కోర్టులు లేని రోజు నైట్ వచ్చేసి శుక్రవారం శనివారం ఆదివారం అంటే కోర్టులు పని చేయనప్పుడు వచ్చేస్తారా? అది దొంగ బుద్ధే కదా మీది. కేటీఆర్ వచ్చి నా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 400 ఎకరాలు హెచ్సికి ఇస్తా అని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నాడు. అటు విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? అది ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నవ్వితే మాట్లాడితే నల్లమల్లో నక్కలు కూడా నవ్వుకుంటాయి. మీరు ఏం చేసినో తెలియదా? అన్ని దొంగ పనులు చేశారు. మీరు ఎందుకు? రాజకీయ నాయకులు ఎవరు నమ్ముతలేరు. కేసీఆర్ కేటీఆర్దే కాదు, ఏ రాజకీయ పార్టీది ఎవరు నమ్ముతలేడు. రాజకీయ పార్టీలు అంటే పరుగు పోయింది, వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, అందరూ దొంగలు అయినప్పుడు అందరూ ఒకే రకంగా ఉంటారు. సైగ చేసుకుంటారు, నేను ఇట్లా అంటా, నువ్వు అట్లా చేయి, నేను ఇట్లా అంటా అంటారు. వాళ్ళ తరఫున మాట్లాడినట్టు డ్రామాలు ఇవన్నీ. ఈ డ్రామాలు నాటకాలు ఎవరు నడుస్తున్నా సాగై అయిపోయింది ఇక. అందుకని ఆ నాటకాలు వాళ్ళ మీడియా ఉంటుంది, వాళ్ళు రాసుకుంటారు వాళ్ళు. కానీ ప్రజలు మాత్రం నమ్ముతలేరు. ప్రజలు మళ్ళీ ప్రజల్ని తీసుకొచ్చుకోవాలి, పేదోళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవాలి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.